షాలోమ్ అందరికి శ్రమకాల ధ్యాన కోడికలు. ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మరి హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. ప్రియమైన వర్లారా, మరి ఇక్కడ హోషేయ ప్రవక్త చెప్తున్న మాట, యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయనే మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని బాగు చేయను, ఆయనే మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు. ప్రియమైన వర్లరా, మరి ఏంటి దేవుడు ఎందుకు చీల్చాలి, ఎందుకు కొట్టాలి, మరలా ఎందుకు బాగు చేయాలి? ప్రియమైన వర్లరా, మరి దేవుడిని మనం అంటాం ప్రేమ స్వరూపి అంటాం. మరి దేవుడు మన ఎడల ఇంకా చెప్పాలంటే లోకాన్ని ఎంతో ప్రేమించాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. మరి ఆయన మనల్ని ఎందుకు కొట్టాలి, మనల్ని ఎందుకు చీల్చాలి, మరలా ఆయనే ఎందుకు స్వస్థపరచాలి, ఎందుకు బాగు చేయాలి? ప్రియమైన వర్లరా, మరి దేవుడు ఎందుకు కొడతాడు? ప్రియమైన వర్లరా, ఆది కాండంలోనే దేవుడు దానికి మనకి చాలా క్లారిటీగా మనకి ఏమి జరిగిందన్నది రాయించాడు. ఏ విధంగా అంటే, మరి ఆదాము అవ్వలు ఆజ్ఞాతిక్రమము చేసినప్పుడు, దేవుడు తినొద్దన్న పండును తిని దేవుని ఆజ్ఞను మీరినప్పుడు వారు సిగ్గుపరచబడ్డారు. వారు సిగ్గు అంటే ఏంటో వారికి అర్థమైంది. ప్రియమైన వారులారా, మరి వారు ఎటువంటి స్థితిలో ఉన్నారంటే ఆ సిగ్గును కూడా వారు కప్పుకోలేని స్థితి. మరి దేవుడు వారిని ఆ యొక్క తోటలోని పంపించేస్తూ వారికి చర్మపు చొక్కాలను తొడిగించాడంట. వారి సిగ్గు ఏ విధంగా కప్పుకోవాలో కూడా వారికి నేర్పాడు. ప్రియమైన వారులారా, దేవుని విధానం అలా ఉంటది. దేవుడు క్రమశిక్షణ చర్యలు మన మీద తీసుకుంటూ ఉంటాడు. ఎలాగంటే, ఒక కుమారుడిని తండ్రి ఏ విధంగా సరిదిద్దుతాడో, మరి కుమారుడు పొరపాట్లు చేసినప్పుడు, చిన్నప్పటి నుంచి సరైన ప్రవర్తన లేనప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? అతన్ని గద్దిస్తారు, కొన్నిసార్లు శిక్షిస్తారు, శిక్షించి వారిని సరిచేస్తారు. ప్రియమైన వారులారా, దేవుడు కూడా ప్రేమామయుడైన దేవుడు మనకి తండ్రి లాగుండి, మనము దేవుని యొక్క ఆజ్ఞలను మీరినప్పుడు దేవుడు సరిచేస్తూ మనల్ని దీవిస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఒకటే చెప్తూ ఉంటాడు, ఏంటంటే దేవుడి దగ్గరికి తిరిగి రావాలంటే అవసరాలు తీర్చుకోవడానికి కాదు. ప్రియమైన వర్లారా, మరి కొన్నిసార్లు మనం గమనిస్తే దేవుడు అంటాడు, అతిక్రమముల్ని దాచిపెట్టువాడు వర్ధిల్లుడు గాని ఆ అతిక్రమముల్ని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు దేవుని ద్వారా దీవించబడతాడు, వర్ధిల్లుతాడు. ప్రియమైన వర్లారా, మరి కొన్నిసార్లు గమనిస్తూ ఉంటే దానియేలు గ్రంథాన్ని మనము పరిశీలించినప్పుడు దానియేలు యొక్క ప్రార్థనలో విశిష్టత ఏంటంటే, ప్రభువా, మేము ఈ హీన స్థితిలో ఉండడానికి మేము అర్హులమే, ఎందుకంటే నీ మాటను మేము లెక్క చేయలేదు. మేము లెక్క చేయనందుకు ఇదిగో ఈ పరదేశంలో ఉన్నాము, సిగ్గుపరచబడ్డాము, వీటన్నిటికీ మాకు అర్హత ఉంది, ఎందుకంటే మేము మంచివారం కాదయ్యా, ఈ శిక్ష పొందుకోవడానికి అర్హులమే. ప్రియమైన వారులారా, ఎవరైతే దేవుని దగ్గర తమ అతిక్రమలను ఒప్పుకొని ఆయన వైపు తిరుగుతారో దానియేలుని ఒక ప్రధానిగా దేవుడు ఆ యొక్క సంస్థానంలో హెచ్చించాడు. ప్రియమైన వారులారా, అక్కడ బానిసలుగా కొనుక్కోబడ్డారు షడ్రకు, మేషకు, అబేద్నెగో. కానీ వారు అక్కడ ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. వారి పితరుల వలె దేవుణ్ణి వారు నిర్లక్ష్యము చేయలేదు. కానీ దేవుని ఎడల శ్రద్ధలతో, భక్తి శ్రద్ధలతో వారు దేవుణ్ణి ఆరాధించారు. వారు ఎంతటి కఠినమైన స్థితి అయినను అవసరమైతే మా ప్రాణములైనా వదిలేస్తాం కానీ దేవుణ్ణి విడిచిపెట్టమన్న పరిస్థితిలో వారు నిలబడినప్పుడు, ప్రియమైన వారులారా, దేవుడు వారిని ఆ సంస్థానంలో దీవించాడు. ప్రియమైన వారులారా, ఏ యొక్క నెబుకద్నెజర్ అయితే వారిని సంహరించాలని చూశాడో ఆ నెబుకద్నెజరే మరి దేవుని గురించిన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, దావీదు విషయంలో కూడా చూసినప్పుడు, దావీదు అతిక్రమము చేసినప్పుడు దేవుడు దావీదుని శిక్షించి సరిచేశాడు. ప్రియమైన వారులారా, ఆయన సరిచేయడంతోనే కాదు, ప్రియమైన వారులారా, ఆ శిక్షను ఎవరైతే స్వీకరించి దేవునికి మహిమకరంగా జీవించాలని తప్పిస్తారో, ఎవరైతే వారి యొక్క అతిక్రమములను ఒప్పుకుంటారో, వాటిని విడిచిపెడతారో, దేవుడు అత్యున్నతముగా వారిని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకవేళ నీవు పొందుకుంటున్న ఇబ్బందులు, నీవు పొందుకుంటున్న మరి కష్టాలు, ఒకవేళ నీవు చేసిన అతిక్రమాల వలన ఒకవేళ వచ్చేమో పరిశీలించు. అందులో నీ పాపం ఉందేమో, అందుకే దేవుడు నీకు అభిముఖంగా ఉన్నాడేమో, దేవుడు నిన్ను
కాపాడట్లేదేమో ఒకసారి పరిశీలించు, ఒకసారి దేవుని వైపు తిరుగు. నీ అతిక్రమల్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టు. ఖచ్చితంగా నీ మొదటి స్థితి కన్నా నీ కడపటి స్థితి అత్యున్నతంగా ఉండబోతుంది. మొదటి దీవెనల కన్నా దేవుడు అత్యధికంగా దీవించబోతాడు. ప్రియమైన వారలారా, అవును, యోబుని ఏ విధంగా రెండంతలుగా దీవించాడో, 3 సార్లు మరి దేవుడంటే తెలీదు, యేసుక్రీస్తు తెలీదు అని బొంకిన పేతుర్ని ఒక్క ప్రసంగంలోనే 3,000 మందిని మరి దేవుని రాజ్యం వైపు నడిపించిన ఒక గొప్ప శక్తిగా దేవుడు నిలబెట్టగలిగాడు. నిన్ను కూడా ఆ విధంగానే నిలబెట్టబోతున్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని మీద నిందలు వేయగాని ఒకవేళ పరిశీలించుకో, దేవునికి విరుద్ధంగా ఏమైనా చేసావేమో దేవుడు మరి చీల్చుతాడు, స్వస్థతనిస్తాడు. ఒకవేళ చీల్చబడ్డావేమో ఆయన ఖచ్చితంగా స్వస్థతనిస్తాడు. కొట్టాడేమో, మరి ఇప్పుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. నువ్వు చేయాల్సింది ఆయన వైపు తిరగాలి, నీ యొక్క అతిక్రమాలను ఒప్పుకోవాలి. ఎప్పుడైతే వాటిని ఒప్పుకొని విడిచిపెడతావో దీవించబడతావు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.